బా కురుకురుకుమని రమని సుకునమని రబ్బా హోయిరా బా. బాబు లేయమ్మా లే, లే లే లే. టైం ఎంత అయింది? 4:30కి లేపితే 5:30కి లేస్తున్నావు. లే లే. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వ ప్రయాణం. అనదర్ డే, అనదర్ వ్లాగ్. మామూలుగా అయితే ఫస్ట్ ఈరోజు మార్నింగ్ లేయంగానే బీచ్ వ్యూ చూసేసుకొని మనం బోట్ రేస్ అవి వెళ్ళిపోయి తర్వాత ఈవినింగ్ కొట్టాయం వెళ్దాం అనుకున్నాం. హౌస్ స్టే అంకుల్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు అది లిల్లీ ఫ్లవర్స్ చూడాలి అంటే ఎర్లీ మార్నింగ్ 6 to 8 మధ్యలో వెళ్తేనే మీకు బ్యూటీ తెలుస్తుంది. మళ్ళీ తర్వాత 8 తర్వాత వెళ్ళిపోతే ఎండిపోయినట్టు పోతాయంట అవి. సో అందుకని చెప్పేసి వాళ్ళైతే 6 to 8 మధ్యలో వెళ్ళమన్నారు. ఇంకా తప్పదు, నిద్ర బలవంతంగా లేచి ఫేస్ అందరూ ఫేస్ చూడండి ఎలా ఉన్నాయో. సో ఇంకా 6 to 8 లోపల అక్కడికి రీచ్ అవ్వాలని చెప్పేసి ఇంకా తొందరగా లేచాం. సో ఫస్ట్ ఇప్పుడు ప్లాన్ చేంజ్ ఏంటంటే, ఫస్ట్ కొట్టాయం వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి 40 kilometers ఉంటుంది మనకి, మనం హౌస్ స్టే చేసిన ఇక్కడ నుంచి. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడికే రావాలి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేస్తున్నాం. హోమ్ మేడ్ ఫుడ్ తిందామని ట్రై చేద్దామని. వీళ్ళ అత్తగారి ఇంట్లోనే ఆర్డర్ చేశాడు, నేను కాదు. స్టార్ట్ అయిపోతున్నాం కొట్టాయేమో లిల్లీ ఫ్లవర్స్ కోసం. ఇది సౌండ్ వినిపిస్తుందో లేదో ఇక్కడ నుంచి చూడండి, అలలో సౌండ్ ఎలా వస్తుందో బీభత్సంగా వస్తుంది. యాక్చువల్లీ కొంచెం లైటింగ్ వచ్చింది కానీ మబ్బులు పట్టేస్తున్నాయి ఫుల్గా. చూపిద్దాం అనుకుంటే అక్కడ మొత్తం డోర్లు వేస్తున్నారు, రేటో తిరిగేసి వెళ్ళాలి. సో ఫస్ట్ లిల్లీ ఫ్లవర్స్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత బీచ్ వ్యూ చూపిస్తాను మీకు. ఇంకోటి నేను చెప్పడం మిస్ అయింది, నోయల్స్ బీచ్ హోమ్ స్టే చెప్పాను కదా, ఆఫ్ చేసుకోండి. ఎవరైనా అలపి వస్తే మాత్రం ఇది ఆఫ్ చేసుకోండి. ఈ చుట్టుపక్కల కొన్ని ఉన్నాయి, నోయల్స్ అని, ఇంకొకటి వచ్చేసి బ్లిస్ అని, ఇలా ఉన్నాయి. బీచ్ వ్యూ అనమాట మొత్తం. అలపిలో జస్ట్ ఒక 20-15 kilometers బయటకు వచ్చేస్తే బీచ్ వ్యూకి వచ్చేస్తాము. ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ అలపి ఇది తీసుకుంటే బీచ్ వ్యూతో ఎంజాయ్ చేయొచ్చు బాగా. అక్కడక్కడ 1500-1600 పెట్టి అలపి దగ్గర హౌస్ బోట్ దగ్గర ఉంటాం కంటే 1400-1500 పెట్టేసి ఇక్కడ బీచ్ వ్యూ దగ్గర ఉంటే జస్ట్ 15 kilometers ట్రావెల్ వెళ్ళిపోవచ్చు. బోట్ అది షికారా రైడ్కి కానీ వేటికైనా కానీ ఇక్కడ నుంచి. అలా బయటకు వచ్చి స్టార్ట్ అయ్యేమో లేదు, వర్షం స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికి బయటికి వెళ్ళినా వర్షం వెల్కమ్ చేస్తుంది ఈసారి మాత్రం బాగా. అక్కడికి వెళ్ళిన దాకా పడినా పర్లేదు కానీ ఆ వ్యూ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం వర్షం కొంచెంసేపు గ్యాప్ ఇస్తే మాత్రం బాగుంటుంది వెళ్ళినందుకు. అయితే కుమరకం రీచ్ అయిపోయాము, మలరిక్కల్ ఏరియా. సో మొత్తం చూడండి గ్రీనిష్. ఆల్రెడీ క్రౌడ్ అయితే వచ్చేసారు మొత్తం. ఇక్కడ కూడా పే పార్కింగ్ అంతా ఉంది. ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. అద్దరిపోద్ది వ్యూస్, బాగా విచ్చుకొని పూలు పింక్ కలర్గా ఏమన్నా కనిపిస్తుంది అసలు. సూపర్ ఉంది వ్యూ, సూపర్. మేము లోపలికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం, ఎందుకన్నా మంచిదని సేఫ్టీగా అంబ్రిల్లా కూడా తీసుకెళ్తాం. ఏం చేస్తున్నారు, మాట్లాడారు అక్కడ టైప్ చేపిస్తున్నారు. 1000 rupees చెప్తున్నారు. చివరి దాకా వెళ్ళేసరికి 800 చివరి దాకా వెళ్ళి రావడానికి ముగ్గురికి కలిపి 1000 rupees చెప్తున్నారు. మంచి డిమాండ్ ఉంది. లేదు అందరూ అదే సేమ్, ఆల్ సేమ్ ప్రైస్. అదే పర్లేదు, ఏం మిస్ అవుతున్నావు? ఏం ప్రాబ్లం లేదు. మంచి లొకేషన్స్ ఉంటే వాళ్ళకి వీడియో కాల్స్ చేసి చూపిస్తాం కదా, వాళ్ళకి ఇక్కడికి వచ్చామని చెప్పలేదు కాబట్టి.
లోపల తెచ్చుకోవద్దా అన్న, లోపల పువ్వు చాలా బాగుంది లొకేషన్. పింక్ కలర్ శారీ అందుకే వైట్ డ్రెస్ తీసుకోమంది నేను మామూలుగా ఉన్నది మన తోటి. హౌ మచ్ హియర్? ఎస్ ఇదిగోండి చూడండి లొకేషన్ చూడండి. ఇంకా లోపలికి వెళ్దాము, దగ్గరికి వెళ్ళే కొంచెం వస్తుంది మనకు. భలే ఉంది అసలు పింక్, మొత్తం ఎంటైర్ ఏరియా మొత్తం పింక్గా ఉండిపోయింది చూడండి. చూడండి దగ్గరికి వెళ్ళి తెస్తాను మీకు. ఇంకా అసలు ఏమన్నా ఉందా? లిల్లీ ఫ్లవర్స్. అబ్బా 800 acres అంట బ్రో ఇది మొత్తం ఈ పాండ్. అటు సైడ్ ఇటు సైడ్ చూడండి. ఇంకా క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారు. టోటల్ మొత్తం పింక్గా అసలు సూపర్ ఉంది. 1000 రూపీస్ మాట్లాడుకున్నాము, తగ్గట్లేదు వాళ్ళు అసలు. లెట్స్ గో, బోట్కి వెళ్ళిపోదాం. ఇంకా బోట్ ఎక్కేస్తున్నాం ఈ సీజన్. ఇంకా అది అంతే, ఎలాగైనా వెళ్తాం కదా. అదే జాగ్రత్త తీసుకెళ్ళి తిప్పుకొని వస్తుంది మనల్ని. పింక్ కలర్గా మొత్తం ఏరియా మొత్తం పింక్. స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ చివరికి అక్కడ పోల్స్ ఉన్నాయి చూడండి, ఆ పోల్స్ దాకా వెళ్తాం. ట్రైలర్ అది ఫుల్ ఫిలిం. కానీ అక్కడ వరకు సో మొత్తం ఆ పోల్ దాకా వెళ్ళి వస్తాం ఇప్పుడు. చలో బోట్ అయితే స్టార్ట్ చేస్తాను అన్న. ఇంకా స్టార్ట్ అయిపోదాం. కరెక్ట్ టైంకి ఎండ కూడా వస్తుంది, షైనింగ్ వస్తుందేమో. యూ గోయ్స్ గో ఫస్ట్. Hey! We मेरा टाइम है. कुछ उधर नहीं सकता. కెమెరా బ్రో, నైట్ మనం కాపీ చేసిన తర్వాత చిప్ పెట్టినా లోపల. చిప్పు లేకపోతే తెచ్చి తీసింది ఏం కాదు, కాపీ చేసింది కెమెరా. భలే ఉంది ఇది. కార్ లాకేసినావా? కార్ లాకేసారు. అక్కడ చూడండి లిల్లీస్ ఎలా ఉన్నాయో, సూపర్ ఉన్నాయి అసలు. బాబా మొత్తం పింక్ బ్యూటీయా. ఇది ఏ సీజన్ వరకు ఉంటుంది? ఆగస్ట్ సీజన్ వరకేనా? ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఇంతవరకు ఉన్నాయి. ఇక్కడ అంతా ఖాళీ. మళ్ళీ ఆ చివరికి వెళ్తున్నాం, అక్కడ ఎక్కువ ఉన్నాయంట. ఇంకా ఇక్కడ నుంచో ఏం చేస్తున్నారా? యూజ్ చేస్తున్నారా? మంచిగా వస్తాయి. కొన్ని వైట్ కూడా ఉన్నాయి ఇక్కడ. వైట్ పింక్ మిక్స్ అయితే భలే ఉంటుంది ఏమో అసలు. చూడండి బోట్స్ ఆ చివరి దాకా వెళ్తున్నాయి. అక్కడ పోల్స్ ఉన్నాయి కదా, ఆ పోల్స్ దాకా వెళ్తున్నాయి. ఇదిగో ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. మనం ఆల్మోస్ట్ మధ్యలోకి వచ్చేసాము. ఇంకా చివరి దాకా వెళ్తున్నాం. ఆ చివరి దాకా వెళ్తాం మనం. మన బ్రో చూడు అప్పుడే ఫోజులు రెడీ అయిపోయాడు ఫోటోలకి, కానీ మేము తీయట్లేదు అంతే. ఏది ఊపుతున్నాడు, ఏది ఊపుతున్నాడు, కావాలని ఊపుతున్నాడు. ఆగు, ఏది అంత పెద్దది మీకేవు. ఓయ్ ఎంత దూరం ఉందో చూడండి. పింక్ సముద్రం, పింక్ బ్యూటీ, ఎన్హాన్సింగ్ పింక్ బ్యూటీయా. అన్ని ఒకసారి చూడండి, చుట్టూరు మొత్తం పింక్ కలర్గా అసలు సూపర్ ఉంది. పింక్ సముద్రం చూసినట్టే ఉంది మొత్తం ఇక్కడ. ఇప్పుడిప్పుడే కొన్ని సన్ను వచ్చిన తర్వాత విచ్చుకుంటా ఉన్నాయి. అసలు చూడండి మొత్తం ఎర్ర సముద్రం ఉన్నట్టే ఉంది. పింక్ సముద్రం, సారీ ఎర్ర సముద్రం కాదు. అసలు చాలా మంది మంచి ఫ్లోటింగ్ అయితే బాగుంది. ఫ్లోటింగ్ చాలా బాగుంది. ఇప్పుడు రావట్లేదా? కింద కొంచెం కింద పట్టుకోలాగు, కొంచెం కింద పట్టుకోలాగు. వచ్చేస్తుంది. పీకు ఆన్ ద ఫ్లో జాగ్రత్త. అదిగో దాని కిందకి పట్టుకోవాలి. మైట్ సైడ్ ఉన్నాయి చూడు.
ఇది యాక్చువల్లీ నైటే విచ్చుకుంటాయంట, కాకపోతే మనకి మార్నింగ్ కొంచెం ఫాగ్ అది ఉంటుంది కదా, ఫాగ్ వల్ల 6 to 8 వరకు బాగా విచ్చుకుని ఉంటాయంట. తర్వాత నుంచి ఇంకా ముడుచుకోవడం స్టార్ట్ అవుతాయంట. సో 10 కల్లా క్లోజ్ అయిపోతాయంట మళ్ళీ ముడుచుకోవడం. ఇక్కడ వచ్చి కూడా వేస్ట్ అంటున్నారు. ఎంత ఎర్లీగా బెటర్ అయితే అంత ఎర్లీగా. ఇప్పుడు 5కి పాసిబుల్ అయితే 5 కల్లా వచ్చేసేయండి. కొంచెం చీకటి ఉన్నా కానీ కరెక్ట్గా బాగా విచ్చుకునే టైంకి మీరు ఫోటోలు దిగడానికి చాలా బాగుంటుంది. వాట్ హ్యాపెన్? You want me to get down? I don't know. want you to తోసిపోయి. నాకేదో రాదు. I want you to తోసిపోయి కాదు. I want to తోసిపోయి you. I want to తోసిపోయి you. లాగు రావట్లేదా? అసలు ఎంత పొడుగున్నాయి చూడండి అసలు మొత్తం. అదిగో అక్కడ ఒకటి ఉంది. అక్కడ ఉంది పక్కన ఉన్నాయి పీకరాదురా. సో అలా పోనాం. చలో ఇంకైతే స్టార్ట్ అయిపోతున్నాము. మీరు మాత్రం పక్కా చెప్పాం కదా టైమింగ్స్ 6 to 8 లోపలే రండి. సీజన్ కాబట్టి ఆబ్వియస్లీ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ఉండాలి కానీ వేరే ప్లేసెస్ కూడా కవర్ చేయాలంటే వెళ్ళిపోవాలి, తప్పదు. వెళ్ళిపోతేనే వేరే ప్లేసెస్ కవర్ చేయగలం. ఊగుతుంది వాటర్, ఫ్లోటింగ్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇవంతా ఏరియా అంతా 800 acres అని చెప్పా కదా. ఇందులో 650 acres వచ్చేసి ప్యాడీ ఫీల్డ్స్ అంట. October 15th కల్లా వాటర్ వెళ్ళిపోతాయంట. మొత్తం వాటర్ వెళ్ళిపోయి మొత్తం క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిన తర్వాత వీళ్ళు ప్యాడీ ఫీల్డ్స్ వేస్తారంట. మొత్తం 650 acres. ఇప్పుడు మనం ప్లగ్ చేసాం కదా, ఎంత అయితే హైట్ వచ్చిందో అంత లోతున్నాయంట వాటర్. ఆల్మోస్ట్ 1 man 6 feet లోతున్నాయి మొత్తం వాటర్. అవి మొత్తం October 15th కల్లా క్లియర్ అయిపోతాయి. సైదా లోపల తిట్టుకుంటున్నాడు తెలుస్తుంది, లోపల తిట్టుకుంటున్నాడు తెలుస్తుంది అన్న. టైం ఎంత అయింది? వెళ్ళిపోతాం. అదే హోమ్ మేడ్ చేస్తున్నారు, ట్రై చేయాలి. హోమ్ మేడ్ ట్రై చేయాలి కదా. అలాగా నాట్ ఓన్లీ నోయల్స్, మిగతా పక్క కూడా బాగానే ఉన్నాయి. బీచ్ వ్యూ లో తీసుకుంటే చాలా బెటర్. ఇప్పుడు చూద్దాం వెళ్ళిన తర్వాత. మళ్ళీ ఎంత పెద్ద చేపలు చలో బాయ్స్, లెట్స్ గో. మన సైదా అయితే ఇందాక మామూలుగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ వస్తాయి. ఇక్కడ కుమరకం దగ్గరలో ఏదో ఒక టెంపుల్ ఉందంట, ఓల్డ్ ఫేమస్ టెంపుల్. వాటర్ మధ్యలో టెంపుల్ ఉంటుంది అది కుమరకంలో. సో పాసిబుల్ అయితే దానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇప్పుడు లొకేషన్ పెట్టుకొని చూద్దాం, మనకి టైం కుదిరితే దానికి వెళ్ళిపోతాం. దగ్గరలో దారిలో తగిలితే మాత్రం ఒకసారి విజిట్ చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఆగుతారా? బ్రిడ్జ్ అని చూస్తారా? ఫోటోస్ దిగుతారా? Left onto Pasaidam, Chinapalli Road, then turn left to stay on Pasaidam, Chinapalli Road. Take the next left to stay on Pasaidam, Chinapalli Road, then సోనాయి రోడ్. Manipala Road, 3 kilometers. ఇట్లా అన్యాయం చేసి పడేసారు. చైతన్య ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? ఇందా చెప్పాం కదా, రంజుక్కల వాటర్ ఫాల్స్. ఎక్కడికి వెళ్దాం అనుకోని ఎక్కడికి వెళ్తున్నావు? నోయల్ బీచ్ స్టేకి వెళ్దాం అనుకోని రూట్ మర్చిపోయి దేవుడు రప్పించుకుంటున్నాడు. మనం ఏం చేయలేదు. మేబీ అయ్యింది. శబరిమల కూడా ఇటే. శబరిమల ఇటేనా? పెట్రోల్ సరిపోదేమో. అయ్యా, మీరు ఘాట్ రోడ్లు ఏం చేద్దాం పట్టుకొచ్చారు? నాకు పెట్రోల్ సరిపోదు. 96 kilometers ఉంది. అనుకోకుండానే మీరు అడిగేది ఇన్ని అడుగులు వస్తున్నప్పుడు మీరు ఇద్దరులో ఎప్పటికైనా కాదు, నేను అనుకుంటున్నాను రూట్ బాగుందబ్బా, రూట్ బాగుంది. నేను సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తా, రూట్ ని ఎంజాయ్ చేస్తున్నాను. మీరు అరగంట జస్ట్ అట్లా పడుకున్నా. అప్పటికి ఊరు రావట్లేదు, ఏం రావట్లేదు. నీ అమ్మ ఏది ఇంత దూరం ఎందుకు వచ్చినామా అనిపిస్తుంది. గైస్, యాక్చువల్ గా మేము మ్యాప్స్ రూమ్ కి పెడదామని పెట్టుకుంటే చైతన్య మిస్టేక్ వల్ల అది టెంపుల్ కి తీసుకొచ్చేసింది. పెట్రోల్ లేదు, దగ్గరలో పెట్రోల్ బంక్ లేదు, ఎక్కడో అడవిలో వచ్చి ఆగున్నాము. చూడాలి ఏమవుతుందో. టెంపుల్కి వచ్చేసాం. ఇప్పుడు అజిగతుల్లా వాటర్ ఫాల్ ఏదో అది పేరు. ఆ మధ్య లోపల టెంపుల్లో ఉంటుంది ఇది. అదిగోండి. సో లోపలికి వెళ్తున్నాం టెంపుల్కి ఇప్పుడే. యాక్చువల్లీ ఫస్ట్ మనకి ఇక్కడ వద్దాం అనుకున్నాం కదా. సో వద్దాం అనుకున్నాము, కానీ తర్వాత ఏం జరిగిందంటే చాలా టైం అవుతుంది, టైం సరిపోదేమో అనుకొని వెళ్ళిపోదాం అనుకొని అది హౌస్ స్టే ఉంది కదా, దాని లొకేషన్ పెట్టాము.
లొకేషన్ పెట్టి ఓకే చేసుకున్నాం. కానీ అదేం జరిగిందంటే మేము పెట్టిన లొకేషన్ ఇదే తీసుకుంది. అది నేను క్యాన్సిల్ చేసినా కానీ ఈ లొకేషన్ క్యాన్సిల్ చేసేది అది హౌస్ స్టే లొకేషన్ పెట్టినా కానీ ఇదే తీసుకుంది. అది ఏమో అటు 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 సైడు ఇదిగో ఇటు ఇదిగోండి చూడండి, అదిగోండి అక్కడ ఉంది టెంపుల్, చాలా బాగుంది. వాటర్ ఫాల్ పైనుంచి పడతా ఉంది చూడండి, ఇదిగోండి. అయ్యగారు చేసిన ఘనకార్యం వల్ల ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తుంది, కానీ వ్యూ బాగుంది చూడండి. వాటర్ ఫాల్స్, అది టెంపుల్. వాటర్ ఫాల్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, సూపర్ ఉంది లొకేషన్. వర్షం ఫుల్ పడుతుంది, వెళ్ళిపో లోపలికి. బాబా టెంపుల్, ఫేమస్ టెంపుల్. నీకు కావాల్సిన దగ్గర తీసుకొచ్చాను మొత్తానికి. ఒక అరగంట పడుకుంటే నువ్వు విలేజెస్ అన్ని మిస్ అయిపోయినావు, మనం పోవాల్సిందే మిస్ అయిపోయినావు. మొత్తానికి హౌస్ స్టే పోవాల్సింది, టెంపుల్కి అయితే వచ్చేసాము. వాటర్ ఫాల్లో ఉంటుంది. స్కిడ్ అవుతుంది, పరిగెత్తకు. స్కిడ్ అవుతుంది, పరిగెత్తకు. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ చూడండి. దర్శనం అయితే అయిపోయింది, ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మనం ఒక చోటకి వెళ్ళాలనుకుని ఇంకో చోటకి తీసుకొచ్చి ఇంకో చోటకి వచ్చాము. సరే, వచ్చినందుకు దర్శనం అయితే అయింది, ఇంకైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు హోటల్ వాడికి ఫోన్ చేసి ఎక్స్ట్రా పేమెంట్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే మనం టైం దట్ అయిపోయింది కదా, ఎక్స్ట్రా పేమెంట్ చేయాలి, అంతా నీ వల్లే. సరే ఇంకెళ్ళిపోదాం పదండి హోటల్కి, ఇంకా చిన్నగా తోలుకుంటా పోదాం. ఏదో ఆవేశపడతా తోలేను, 11 కల్లా దానికి వెళ్ళిపోయి స్టార్ట్ అయిపోదాం. మీ వల్లే అంతా, ఒక్క ఊరు రాకపోయినా డౌట్ లేదు చూడు నీకు. అది మనం వేరే లొకేషన్ అనుకున్నా. సరే అయితే బాయ్. వాట్ యూ డిడ్ చైతన్య? వాటే ఒక లొకేషన్ కవర్ చేస్తాను కదా మీ చేత. లొకేషన్ కవర్ ఓకే, పెట్రోల్ ఏమో మనకి ఇంకా అది ఎంత వస్తుంది, 79 కిలోమీటర్స్. దగ్గరలో పెట్రోల్ లేదు, ఇదేమో 72 కిలోమీటర్స్. దగ్గరలో పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందో తెలియదు. మనం చూస్తేనేమో అడవిలో ఉన్నాము, లొకేషన్ లేదు, లొకేషన్ రావట్లేదు. యాక్చువల్లీ లొకేషన్ చూసుకోవాలంటే వాళ్ళకి ఫోన్ చేస్తుంటేనేమో ఫోన్ ఎత్తట్లేదు. ఇప్పుడు ఒకవేళ మధ్యలో పెట్రోల్ ఆగిపోతే ఏంటి పరిస్థితి? డౌనే కదా రేటు. సైదా బాగా డ్రైవ్ చేస్తాడు కార్ని వితౌట్ పెట్రోల్. చూద్దాం, దగ్గరలో ఎక్కడైనా పెట్రోల్ బంక్ అనుకుంటే ఇట్స్ ఓకే, వెళ్ళిపోవచ్చు. పెట్రోల్ బంక్ ఎక్కడున్నా నేను చూసుకోవాలి ఫస్ట్. చైతన్య ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. నోయల్స్ హోమ్ స్టే, బీచ్ స్టే. వాళ్ళు ఎంత అడిగారు ఎక్స్ట్రా? 1K. 1K ఎన్ని అవర్స్కి? 4 అవర్స్కి. యూజువల్గా మనకి 12 వరకే. 12 ఇప్పుడు మనం ఎక్స్ట్రా 3 అవర్స్ తీసుకున్నాం. 3 అవర్స్కి 1000 అడిగారు. 12 కాదు 11 వరకే మనకి. యా, పెట్రోల్ కొట్టించావా మధ్యలో? కొట్టించాను. ఎంతకి? అది ఒక 1100 ఒక, అంటే తర్వాత కొట్టియాలనుకో, కాకపోతే ఒక ఎంత ఒక 3 లీటర్స్ అలా బొక్క. ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చి బాగా ఎక్స్పీరియన్స్ చేయించాం. మరి ఏమనుకున్నా, మరి మీరు టెంపుల్ అన్నారు, టెంపుల్ తీసుకెళ్లారు. మరి టెంపుల్ తీసుకెళ్తే కూడా మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే, కానీ ప్లాన్ రివర్స్ అయిపోయేసరికి అంతా రివర్స్ అయిపోయింది. ఎక్స్ట్రా మనీ పెట్టి లేదులే, మీదే రివర్స్. మంచిగా లవ్ సాంగ్స్ పెట్టుకుని లవ్ బర్డ్స్ ఇచ్చినట్టు అంటే లొకేషన్ అలా ఉంది. లొకేషన్ మామూలుగా లేదు, మరి ఏం చేయ, నువ్వేమో పడుకొని నిద్రపోయావు. వెనకాల ఎవరు రాకపోతే డౌట్ రాదా? అదే అడవుల్లో పోతున్నావు. లేదు మనకు తెలిసిన ఏరియా నా చెప్పు. సర్లే ఏముందిలే. హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. ఆ టెంపుల్ నుంచి 2.5 అవర్ జర్నీ పెట్టింది. అనవసరంగా టైం అంతా వేస్ట్ అయిపోయింది. వేస్ట్ చేశాను, యాక్చువల్లీ టైం వేస్ట్ చేశాను, మనీ వేస్ట్ చేశాను, అంతా వేస్ట్ చేశాను. బట్ ఓకే, టెంపుల్ విజిట్ చేసాము, ఓల్డ్ టెంపుల్, అదొక సాటిస్ఫాక్షన్ ఉంది. బట్ మనం ఉన్న హోటల్ ఇది. సో హోటల్ నుంచి ఇలా వెళ్దాం. చలో, ఇది కనిపిస్తుంది బీచ్, ఆల్రెడీ కనిపిస్తుంటుంది మీకు, సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి
అలలు మాత్రం బీభత్సంగా వస్తున్నాయి. ఇదిగోండి బ్లాక్ సాయిల్ వల్ల వాటర్ బ్లాక్ ఉన్నాయి. యాక్చువల్లీ ఆ బ్లాక్ ఉన్నాయి ఇక్కడ కూడా. చలో ఇంకెళ్దాం. మనకి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోవాలి. మనం దిస్ ఇస్ పుట్టు విత్ చెన్నా కర్రీ. ఎలా ఉందా పుట్టు విత్ చెన్నా కర్రీ? బాగుందా? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం తింటున్నావా? యాక్చువల్లీ అమ్మ సేమ్ ఇలానే చేస్తుంది. ఇందులో బెల్లం వేసి ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టది. ఓకే. సో నాకు ఇది ఫస్ట్ టైం ఏం కాదు. కానీ కేరళలో పుట్టు ఫస్ట్ టైం పుట్టు. కేరళ మనం అయితే స్టార్ట్ అయిపోయాము హోటల్ నుంచి. ఇప్పుడు వచ్చేసి మనం బోట్ రేస్కి వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ 2కి స్టార్ట్ అయిపోయి మార్నింగ్ 11కి ఒకటి ప్లస్ 2కి ఒకటి ఉంటుంది. 11 ఆల్రెడీ మిస్ అయిపోయాము డ్యూ టు మై మిస్టేక్. సో ఇప్పుడు 2కి అయితే 2కి అయితే ఒకటి స్టార్ట్ అయిపోయింది. అది ఇప్పుడు టైం వచ్చేసి 3 అయింది ఆల్రెడీ. చూద్దాం ఎంతవరకు ఉంటుందో. మనకు వచ్చేసి ఫినిషింగ్ పాయింట్ స్టేజ్ దగ్గర వచ్చింది మనకి టికెట్ తీసుకుంటే 500 రూపీస్ది. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఆల్రెడీ నాకు తెలిసి ఫుల్ క్రౌడ్ ఉంటారు. ఇవన్నీ నిన్న మనం ఇటే షికారా రైడ్ వెళ్ళింది. అది కూడా పెట్రోల్ బంక్ చూపించాం కదా, ఇటే మనం వెళ్ళింది. ఫుల్ క్రౌడ్ ఉన్నారు అసలు. మనం వెళ్ళడానికి ఒక రేస్ అయినా ఉంటే చూసేసి వెళ్ళిపోదాం. ఎక్కువసేపు ఉండకుండా మళ్ళీ స్ట్రక్ అయిపోతాం ఎక్కువసేపు ఉంటే. ఆల్మోస్ట్ రేస్ దగ్గరికి వచ్చేసాము. లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడే పోలీసులు వల్ల అటు వేరే చోటు పోతుంటే అటు రాని వాళ్ళు. ఇటు ఎంట్రీ అయితే కూడా తెలీదు. పోతా ఉన్నాం మేము. నాయన ఒకరంటారు ఒకరు ఏం మనుషులు నాయన ఇల్లు. వాళ్ళకే రూట్ తెలియదు సరిగ్గా. ఫుల్ అయిపోయిందిరా టికెట్లు మొక్క. చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది. ఇవ్వండి ఎటు పోలో కూడా తెలియదు. అంతా ఫుల్. బోట్ రేస్ కేరళ బోట్ రేస్ ఫుల్ క్రౌడ్. చూడండి ఎలా ఉన్నారు. అస్సలు ఖాళీ లేదు. లావణ్య అయితే కష్టపడి వీడియో చేసింది. దాన్ని అప్లోడ్ చేస్తాను. కానీ చాలా బాగా తీసింది. రేస్ అయితే చాలా బాగుంది. క్రౌడ్ చూడండి అందరూ ఉన్నారు. రే ఇంకోటి వస్తే చూసేసి వెళ్ళిపోతాం. ఇంకా మళ్ళీ స్ట్రక్ అయిపోతాం. చాలా ఫాస్ట్ బోట్ రేస్. 2 బోట్లు వరుసగా పోటీ పడుతున్నాయి. ఎట్ ఏ టైం 2 బోట్లు అట్టుంది చూడండి. ఆల్మోస్ట్ ఈక్వల్ లెవెల్ వెళ్తున్నారు. గోడ చేస్తున్నారు అసలు. Come on. చలో మనం రేస్ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోతాం ఊరికి. ఆల్రెడీ చాలా మంది క్రౌడ్ ఉన్నారు. వెయిట్ చేసాం అనుకో అన్నీ అయిపోయింది. అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. స్ట్రక్ అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పటికే చాలా క్రౌడ్ ఉన్నారు ఎటు చూసినా కానీ. మేమైతే 500 రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా, అదైతే వేస్ట్. అసలు టికెట్లే చెక్ చేయలేదు. మేము వెళ్ళేసరికి లేట్ అయింది కదా. ఆల్రెడీ క్రౌడ్ ఎక్కువ అయిపోయేసరికి అందరు నిల్వ చేసి పడేశారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసారు. టికెట్ లేని కూడా వచ్చేసారు. టైం వచ్చేసి 22 అవర్స్ పడుతుంది. ఇంకా అంటే 1151 కిలోమీటర్స్ ఉంది. సో 1151 కిలోమీటర్స్ అంటే 22 అవర్స్ 12 మినిట్స్ మీన్స్ టుమారో 2:37. కాకపోతే మనం ఇంకెక్కడైనా తినడానికి ఆగుతాం కదా, అవి ఒక అటు ఇటుగా 3 అవర్స్ వేసుకుంటే టోటల్ 24 అవర్స్. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అయింది? 8:30 అయింది. 8:26 అయింది. మనం 8 స్టార్ట్ అయ్యాము. 4:30 ఇంకా కేరళ టౌన్లోనే ఉన్నాం. ఎంత ట్రాఫిక్ ఈరోజు మింగేస్తుంది. ఆ ట్రాఫిక్ ఏదో కానీ ఇప్పుడు కూడా చూడు మళ్ళీ ట్రాఫిక్. కాల్ అయితే వాసిపోయింది. ట్రాఫిక్ అంతా బ్లాక్ అయిపోయి రెడ్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వచ్చాము? 100 కూడా రాలే. 100 90 బ్రో. 90 కిలోమీటర్స్ వచ్చినాము 4 అవర్స్.
అట్లుంటుంది. వరస్ట్ ఉన్నాయి ట్రాఫిక్ ఇలా రోడ్స్ అయితే మాత్రము. సార్ మేము ముందు ఇక్కడ కష్టపడుతుంటే మీరు ఏం చేస్తున్నారు అక్కడ? ఇప్పటిదాకా ఎవరు కష్టపడారో ఎవరు కొనుక్కున్నారు. మేము నడుపుతా ఉన్నాం ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ నుంచి. నువ్వు పడుకొని ఉన్నావు. నిజమనుకుంటారు. వాట్ డూ యు సే సైదా? డ్రైవ్ చేయి నువ్వు. చేస్తున్నాడు కదా. మేము సిటీలో అంతా మొత్తం నేనే నడిపింది. దానికి చెప్పు సమాధానం. నువ్వే నడిపావు బ్రో, నేనేమో. చెప్పండి లవణ్య గారు, చెప్పండి. నాకు తెలియదు సార్, నేను చూడలేదు. నేను పడుకుపోయాను. అడుగుతున్నావు కష్టపడుతున్నావు అని నువ్వు ఎలా చెప్తున్నావు? 14.5 hours చూపిస్తుంది. ప్రస్తుతానికి సైదా డ్రైవ్ చేస్తున్నాడు. చైతన్య పడుకొని నిద్రపోతున్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయింది. ఇంకా మన వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆపేశారు ఇక్కడ ఆంధ్ర బార్డర్లో. తాడిపత్రి దగ్గర ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం జర్నీ. ఈవినింగ్ 4 అవుతుంది రీచ్ అయ్యేసరికి. ఇందాక అది యాటిట్యూడ్ చూపిస్తున్నావు. యాటిట్యూడ్ బోల్దే. ఎంత మాత్రం బస్సు క్రాస్ చేస్తే అక్కడెక్కడో ఉన్నోని ఆ యాటిట్యూడ్ చూపిస్తావా? మరి అంతే. ఆ స్టైల్ అత్యంతలో స్టైల్ అన్ని కనిపించినాయి. అంతే మరి చేస్తారు. అది డ్రైవర్ సీట్ లో కూర్చుంటేనే తెలుస్తుంది. యాటిట్యూడ్ ఈజ్ గుడ్. ఇంకా 354 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్కి. 5 hours 25 minutes చూపిస్తుంది మేడం గారు డ్రైవింగ్ దెబ్బకి. మధ్యలో ఇంకొక 1 hour హాల్ట్ చేస్తాం లంచ్కి. అందుకే అది ఆల్మోస్ట్ 7 అవుతుంది మనం వెళ్ళేసరికి. ఏ టైంకి రీచ్ అవుతాం? యూజువల్ గా అయితే ఇక్కడ 5కి చూపిస్తుంది. వెళ్తాం. ఇంకా 2 hours రీచ్ అయిపోతాము. కాళ్ళు మాత్రం పీకేస్తున్నాయి. నేను రాత్రి అంతా డ్రైవ్ చేసి డ్రైవ్ ఎవడు రాత్రి అంతా డ్రైవ్ చేసినాడు ఎవడరా? తెలీదు. 12 కల్లా సైదాకి ఇచ్చేసాను. మార్నింగ్ 8 దాకా తోలాడా? ఏమైతే మనం బ్రేక్ఫాస్ట్ తిని 12 to 8 చెప్తే కాదండి. 12 to 8 అని కాదు కానీ కేరళ బార్డర్ నుంచి ఆంధ్ర బార్డర్ వరకు తోలాడు. ఆంధ్ర అంటే కర్ణాటక కవర్ చేశాడు, చెన్నై కవర్ చేశాడు. ఆంధ్ర మొత్తం నేను తోలాను. మళ్ళీ తెలంగాణ వచ్చాక నువ్వు తోలుతున్నావు. ఓకే, ఇప్పటికి ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాము. ఈ ట్రిప్ కూడా ఎండ్ అయిపోయింది. సో కేరళ రెండోసారి ట్రిప్ అన్నమాట ఇది. కాకపోతే ఈసారి బడ్జెట్ కార్ ట్రావెల్ అనమాట. ఈ కవర్డ్ అన్ని 4 states 5 states కవర్ చేసాం, ట్రావెల్ చేసాం. 5 states కవర్ చేసిన 6th generation. సో మీరు మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, లైక్ షేర్ కమెంట్ కూడా చేయండి. ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే కూడా కమెంట్ చేయండి, వాటికి రిప్లై ఇస్తాము. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఫస్ట్ కార్ తోలు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.